హలో, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. ఇవాళ అడివిసిరికాయలు సింపుల్గా కొంచెం పచ్చడి పెడుతున్నానండి. ఆవకాయ ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ప్రతి కాయని ఇలా ఉన్న కాయని ఇలా నీట్గా 4-5 కట్టింగ్లు పెట్టానండి, ఇలా కోతలాగా. వీటిని మనం నూనెలో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇది ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను. ఉసిరికాయలు నూనెలో వేపాను కదండి. ఇదిగోండి, ఇలా వేపేసుకొని చల్లారిన తర్వాత మనం దీనికి కావాల్సిన కారం, ఆవు పిండి, కొంచెం మెంతిపిండి వేసి కలిపేసుకుందామండి. కలిపేటప్పుడు మీకు ఎలా కలుపుతున్నానో కూడా చూపిస్తాను. ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. ఇందాక ఉసిరికాయలు వేపాను కదా, వేపిన కాయలండి. వేపిన తర్వాత చల్లారనిచ్చాను. అదే నూనె ఇదిగోండి కలపడానికి తీసుకున్నాను. ఇదిగోండి గ్లాస్ పచ్చికారం అండి, గ్లాస్ ఆవుపిండి అండి, 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ మెంతులు వేపి దీంతో పాటు కలిపి పట్టేశానండి. అలాగే విడిగా కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను. 3 వెల్లుల్లిపాయలని చితక్కొట్టానండి. ఇలా చితక్కొడితే సరిపోతుంది. అంటే విడిగా రబ్బలు వలవక్కర్లేదండి. ఈ స్మెల్ బాగా వస్తుందని కొంచెం చెక్కాబద్దాకంటే చితక్కొట్టానండి. ఈ సైజు పాయలండి, 3 పాయలు. ఈ 3 పాయల్ని ఇలా చితక్కొట్టానండి. ఉప్పు తగ్గించి వేసుకోవాలండి. కారం కొప్పులా పోసాం కదా అని ఉప్పు కొప్పులా పోయకూడదు. పోస్తే సాల్ట్ అనేది ఎక్కువైపోతుందండి. అందుకని మనం ఇంకా కొంచెం తగ్గించుకున్న పల్ల, లేకపోతే ఇలా వేసుకున్న పల్ల. అండ్ నేను కొంచెం తీసేస్తున్నానండి. సరిపోతే కలుపుకోవచ్చండి. కాయలు 4 కాయలు పిండానండి. పిండితే రసం వచ్చింది. రసాన్ని బట్టి పిండుకోవడమండి. అవి 4 గ్లాసులు కాయలు కదా. గ్లాస్ కారం, ఆవు పిండి, 3 వెల్లుల్లిపాయలు, ఆ సైజు వెల్లుల్లిపాయలు, తగినంత మనం చూపించారు కదండి సాల్ట్, అలా వేసుకొని ఇవి మొత్తం మనం కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా చితక్కొడితేనండి స్మెల్ బాగుంటుంది. ఎక్కువ పచ్చళ్ళు పట్టేటప్పుడు 1 కిలో చితక్కొట్టేసి వేస్తానండి. నేను కనమాయాన్ని ఒలుస్తాను. అది సింపుల్గా చేసుకునే పచ్చడి కదండి. ఈ మాత్రం ఇలా చితక్కొట్టాను. ఇందాక మనం కాసుకున్నాం కదండి నూనె, ఈ నూనె ఇందులోకి వాడేయచ్చండి. ఇందులోకి వాడేసి ఈ కాయలు కూడా మనం ఇందులో కలిపేసుకోవాలి. దాంతో ఫలంగా ఇదిగోండి ఈ రసం. గింజలు గట్ట పడకుండా ఉన్న గింజలు ఉంటే తీసేయండి. 3 రోజులు ఊరిన తర్వాత బాగుంటుందండి పచ్చడి. 3 రోజులు కూడా మనం ఊరనివ్వాలి. మూడో రోజున మళ్ళీ కావాల్సినంత నూనె కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా డబ్బాలో పెట్టేసుకుందామండి. ఇది మనం జాగ్రత్తగా స్పూన్తోనే వేసుకుంటే చాలా ఉంటుందండి. చాలా ఉంటుంది పచ్చడి. ఉసిరి ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. సలవ కూడా భోజనంలో రోజుకు 1 కాయన్నా తినాలంటే ఉసిరికాయ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తారు పెద్దలు. ఉసిరికాయతో తొక్కుడు పచ్చడి కూడా ఎలా చేయాలో నేను చెప్తానండి. సంవత్సరం పొడుగుతో ఉండేలాగా తొక్కుడు పచ్చడి చేస్తాను నేను. నిలవ పచ్చడి గట్టితో కలుపుకుంటే మనం చేయి పెట్టుకుంటా ఉన్న పచ్చడి చాలా రోజులు ఉంటుందండి, ఏం అవ్వదు. ఉసిరికాయ పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి.